హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కోర్ 2 ప్రాసెసర్లో విండోస్ 11 ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇప్పుడైతే నేను వాడుతుంది విండోస్ 7. యాక్చువల్గా విండోస్ 7లను అయితే ఏ యాప్ పనిచేయదు, అంటే బ్రేవ్ బ్రౌజర్ కానివ్వండి, ఇంకా ఇప్పుడు వచ్చిన కొత్త బ్రౌజర్స్ కానివ్వండి, ఏవైనా అప్డేట్స్ రావు. ప్లస్ ఏ కొత్త యాప్ కూడా పనిచేయదు, అన్ని ఓల్డ్ వర్షన్సే డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు కోడింగ్ చేస్తున్నట్టయితే విజువల్ స్టూడియో కోడ్లో కోడింగ్ చేస్తున్నా అని మీకు తెలుస్తుంది. ఏది కొన్ని ఎక్స్టెన్షన్స్ పనిచేయవు, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడున్న అప్డేట్ ఉన్న విండోస్ 11కి ఎలా అప్గ్రేడ్ కావాలి, అది కూడా విండోస్ 11కి అప్గ్రేడ్ అయ్యాక ఆ విండోస్ 11 మంచిగా ఎలా పనిచేయాలి, అది దేంట్లో ఈ చిన్న స్పెసిఫికేషన్స్ 4GB ర్యామ్ కోర్ 2 Duo వాడుతున్న ఈ కంప్యూటర్లో దీంట్లో విండోస్ 11 ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే గోస్ట్ స్పెక్ట్రే విండోస్ డౌన్లోడ్, ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి, గోస్ట్ స్పెక్ట్రే విండోస్ 11 అని క్లిక్ చేశాక మీకు ఇక్కడ archive.org చాలా వెబ్సైట్స్ వస్తాయి, అన్నిట్లోకి వెళ్ళొద్దు, మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ ఎవ్రీ క్లిక్ చేయకండి. కిందికి వస్తే ఇక్కడ archive. ఇది కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. నెట్ అయితే స్లో ఉంది, టైం తీసుకుంటుంది. ఇక్కడ వచ్చాక ఇక్కడ గో టు పేరెంట్ క్లాస్ డైరెక్టరీ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చాక ఇది ఉందిగా ISO ఇమేజ్, ఇక్కడ ఈ డౌన్లోడ్ బటన్ 3GB అయితే ఉంటుంది. OS ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. డౌన్లోడ్ అని నొక్కగానే ఇక్కడ డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇదైతే ఆపేస్తున్నాను. ఆపేశాక ఓకే క్యాన్సిల్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే అది డౌన్లోడ్ చేశారో అది ఓపెన్ చేయండి. నేనైతే డౌన్లోడ్ చేసి ఇందులో పేస్ట్ చేసుకున్నాను. ఇదే ఆ ఫైల్ ఇందాక డౌన్లోడ్ చేసింది. అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫైల్ అనేది ఒక సపరేట్ పార్టీషన్లో, ఈ పార్టీషన్లో ఎవ్వి ఉండకూడదు. ఇలా డౌన్లోడ్స్ ఉన్నాయి, ఇది తీసేస్తాను. ఇక్కడికి ఎవ్వున్నాయని వేరే ఫోల్డర్కి ఉంచేసాను. ఓకే, ఓన్లీ ఏ ఫైల్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నామో అదొక్కటి ఒక సపరేట్. మినిమం ఎంత అంటే మినిమం 30GB సరిపోతుంది, కానీ నేను 90GB దాకా ఉంచుకున్నాను ఎక్స్ట్రా. 30GB 20GB ఎనఫ్. సపరేట్ పార్టీషన్ క్రియేట్ చేయండి. పార్టీషన్ ఎలా క్రియేట్ చేయడమో తెలియకపోతే iCardsలో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, అది చూసి నేర్చుకోండి. సపరేట్ పార్టీషన్లో మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అనేది పేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఇంకోటి కూడా డౌన్లోడ్ చేయాలి. ముందుగా డౌన్లోడ్ చేసే ముందు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం చూద్దాం. ఇది వచ్చేసి మన ఈ వీడియో ప్లేయర్ సింబల్ చూపిస్తుంది. దీన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది కదా, మీకు నార్మల్గా ఓన్లీ ఓపెన్ అని వస్తే మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒత్తితే ఇలా వస్తుంది. ఇలా ఫుల్ ఆప్షన్స్ వచ్చాక ఎక్స్ట్రాక్ట్ హియర్ అని సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే నేను వాడేటిది హార్డ్ డిస్క్. SSD అనేది ఫాస్ట్గా ఉంటుంది, నేను వాడేటిది హార్డ్ డిస్క్ కాబట్టి స్లోగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనం అఫీషియల్ విండోస్ 11 వాడట్లేదు. ఎందుకంటే అఫీషియల్ విండోస్ 11కి రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనేది చాలా ఎక్కువ. అంటే మీకు పాత కంప్యూటర్, ఇప్పుడు నాది కోర్ 2 Duo, అంటే ఇది 2010 దానికంటే ముందు వచ్చిన ప్రాసెసర్. ఇది నా పాత కంప్యూటర్లో ఇప్పుడు వచ్చిన ఫీచర్స్ వాడాలంటే నాకు విండోస్ 11 కావాలి. విండోస్ 11 కావాలంటే అఫీషియల్ వర్షన్ అనేది చాలా వెయిట్ ఉంటుంది. దాన్నే మనలాంటి కొంతమంది డెవలపర్స్ వచ్చేసి అనవసర ఫీచర్స్ అన్నీ తీసేసి ఓన్లీ క్లీన్ విండోస్, చాలా తక్కువ ఫీచర్స్తో విండోస్ని సూపర్ లైట్ వెయిట్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తామన్నమాట. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. దాంట్లో కూడా మనం ఇన్స్టాల్ చేసే దాని పేరు గోస్ట్ స్పెక్ట్రే. ఇది వచ్చేసి చాలామంది వాడతారు. ఇది ఓకే, మీరు ఇది ఇన్స్టాల్ చేస్తున్నారు, దీంతో ఏమన్నా హ్యాకింగ్ కానీ అలా కానీ ఏమన్నా ఉంటుంది కావచ్చు, ఎలా తెలుసు అలా ఏమనుకోకండి. మన ఇండియాలోనే చాలామంది వాడుతున్నారు దీన్ని. ప్లస్ ఇది వచ్చేసి మల్టీ మిలియన్ యూజర్స్ ఉన్నారు ఈ ఓఎస్కి. ఈ ఓఎస్ మీరు నార్మల్గా
కొంచెం నాలెడ్జ్ ఉంటే ఫోన్లలో కూడా కస్టమ్ ఓఎస్ అనుకుంటా, కస్టమ్ రూమ్స్ అనుకుంటా చేంజ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా అంతే. దీన్ని నేను చెక్ చేశాను. నేనే కాదు, చాలామంది డెవలపర్స్ కూడా చెక్ చేశారు. ఎవరన్నా ఏదన్నా అప్లోడ్ చేసి దాన్ని చాలామంది వాడుతున్నారంటే దాన్ని కన్ఫర్మ్ వేరే డెవలపర్స్ చెక్ చేస్తారు. చెక్ చేసి ఏమన్నా ఇట్లా హ్యాకింగ్ అది ఇది ఉంటే ముందే చెప్పేస్తారు. దీనిలో అలాంటిది ఏం లేదు, కాబట్టి మీరు ఏం భయపడవలసిన అవసరమే లేదు. ఓకే, ఇదైతే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఎక్స్ట్రాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్స్ అనేటివన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్స్ దీంట్లో నుంచి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మళ్ళీ క్రోమ్కి వెళ్దాం. క్రోమ్కి వెళ్ళి న్యూ ట్యాబ్లో ఈజీ బీసీడీ ఇక్కడ కింద డౌన్లోడ్ చేశాను. ఈజీ బీసీడీ నియో టెక్నాలజీస్ అన్నమాట. ఈజీ బీసీడీ డౌన్లోడ్ అని కొట్టేస్తే సరిపోద్ది. ఓకే, ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లింక్ అడ్రస్ neosmart.net ఈజీ బీసీడీ. ఇందులోకి వచ్చాక కిందికి స్క్రోల్ చేస్తే ఇది కాదు, ఇది కూడా కాదు, ఈ నాన్ కమర్షియల్ ఫ్రీ వర్షన్ రిజిస్టర్ అని వస్తుంది. రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ వచ్చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. కావాలంటే మీరు నేమ్ అవి అడిగినప్పుడు ఇస్తే ఇచ్చుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఇన్స్టాల్ చేశాను, కానీ మీకు చూపించడానికి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అయిపోతుంది. అయితే ఒకసారి చూద్దాం. డౌన్లోడ్స్ డి ఫోల్డర్లో ఉంది. ఇది ఎక్కడ డి ఫోల్డర్ అంటే ఇందులో ఉంది. మనం దేంట్లోనైతే ఓఎస్ ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాం, కాబట్టి దీన్ని ఇక్కడికి వెళ్ళి తీసేయండి. చెప్పాను కదా దీంట్లో ఏది ఉంచుకోవద్దని. Ctrl+X. ఓకే, ఇప్పుడైతే దీంట్లో ఇది ఉంది. ఈజీ బీసీడీ కూడా ఇన్స్టాల్ అయింది. ఒకసారి ఈజీ బీసీడీని ఓపెన్ చేద్దాం. ఈజీ బీసీడీ. ఓకే, ఈజీ బీసీడీ వచ్చాక ఇక్కడ యాడ్ న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేసి ఇందులో WinPE థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. దేన్ని కూడా టచ్ చేయకండి, ఉండని. మనం ఇన్స్టాల్ చేసే ఓఎస్ Windows 11 కాబట్టి Win11 అని ఇచ్చుకుంటున్నాను. ప్యాత్లో మనం ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసి మన జీ వాల్యూమా ఇక్కడ డి వాల్యూమ్లో ఉంది కదా, డి వాల్యూమ్లో సోర్సెస్లో boot.vim అనేది ఉంది కదా, దీన్ని ఓపెన్ అని క్లిక్ చేయండి. ఇదేం చేస్తుందంటే మనం ఇది కంప్యూటర్ని రీస్టార్ట్ చేసేటప్పుడు మనకు అక్కడ మెన్యూ కాడ కనిపిస్తుంది Win11 అని. అలా చేస్తుంది అన్నమాట. చేసేసి ఓకే సెట్ చేసేసాక క్యాన్సిల్ చేసేయండి. చేయాల్సిందంతా ఏం లేదు. ఈజీ బీసీడీ ఇన్స్టాల్ చేయడం, ఇది డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడం, అంతే. బ్యాక్ వచ్చేసేయండి. ఇది కూడా బ్యాక్ కొట్టేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా రీస్టార్ట్ చేసే పేజ్లో ఇక్కడ బూట్ పేజీలో మనం ఇచ్చుకున్న పేరు Win11. ఆ Win11ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు అక్కడ సెటప్ అయితే లోడ్ అవుతూ ఉంటుంది. సెటప్ అయితే లోడ్ అయ్యాక అక్కడ విండోస్ బొమ్మ మీద క్లిక్ చేయాలి. అంతే, మిగతా మొత్తం అది చూసుకుంటుంది. ఇక్కడైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నీకు సూపర్ లైట్ వర్షన్ కావాలా, నీకు డిఫెండర్ చుట్టూ కావాలా. కాంపాక్ట్ అంటే సూపర్ లైట్ కంటే కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, కానీ సైజ్ ఎక్కువ తీసుకుంటుంది. నాకు సూపర్ లైట్ కావాలి. సూపర్ లైట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఒక పార్టీషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. దాంట్లో ఉన్న ఫైల్స్ అనేటివి అన్నీ డిలీట్ అయిపోతాయి. కాబట్టి మనం ఏ పార్టీషన్లోనైతే మనం ఈ ఓఎస్ డౌన్లోడ్ చేసామో ఆ పార్టీషన్ని సెలెక్ట్ చేసుకొని ఫినిష్ చేసేయడం. ఓఎస్ అయితే బూట్ అయిపోయింది. విండోస్ 11 సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే వచ్చేసింది. ఇక్కడ మనం గోస్ట్ టూల్ బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది ఫుల్లీ క్లీన్ ఓఎస్ అన్నమాట. కాబట్టి మనకు కావాల్సినవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి కదా.
అందుకే నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం మీకు ఇవేవి ఉండవు నాకున్నట్టు. బోస్టో టూల్ బాక్స్‌లోకి వెళ్ళి ఫస్ట్ బ్రౌజర్ ఎక్కించుకోవాలి. దానికంటే ముందు వైఫై కనెక్ట్ చేసుకోవాలి. మీకు వైఫై అన్నా నెట్ అన్నా కనెక్ట్ చేసుకున్నాక ఇది ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. నా కంప్యూటర్ స్లో అయింది, ఇప్పుడే బూట్ అయింది కదా. ఇక్కడ మనకి 51లో ఇంటర్నెట్ బ్రౌజర్ అని ఉంది. 51 కొట్టి ఎంటర్ కొడితే అది అక్కడ ఏ బ్రౌజర్ కావాలో అడుగుతుంది. నెంబర్ కొడితే ఆ బ్రౌజర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇంకో విషయం, ఈ ఫస్ట్ టైం ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. నాకు దగ్గర దగ్గర 1 అవర్ తీసుకుంది. కాబట్టి ఏం భయపడిన అవసరం లేదు. 1 అవర్ తర్వాత మళ్ళీ మనకు బూట్ అవుతుంది. ఒకవేళ బూట్ కాకున్నా కానీ మన పాత విండోస్ అలానే ఉంటుంది.